లేవంటాడేంది? Oh my god. ఓయ్ లేవత్తలేదా? ఇంకా తెల్లారలేదు అనుకుంటానవా? అంత కొడితే 6 అవుతుంది కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ఆదివారమే కదా, డ్యూటీ లేదు. పని పాట లేదు ఏంది ఇంట్లో? నీకు డ్యూటీ లేకపోతే ఇంట్లో పని తక్కువ అయిపోయిందా నీకు? ఇంట్లో పని ఎవరు చేస్తాడు? ఆదివారం కూడా డ్యూటీ సెలవు వచ్చు, ఇంట్లో పని సెలవు కాదు నీకు. అమ్మో ఇదంతా టైట్ నేను చెయ్యా. ఆడ బోళ్ళు పడ్డాయి, బట్టలు పడ్డాయి, ఏ పడి చేస్తాడు? అయ్యా రామా, ఈ అగ్రిమెంట్ పెయిన్ ఏందో, ఈ కథ ఏందో నాకు తలకాయ గిర్రు అంటాను. ఇవాళ ఒక్కనాడు కూడా సెలవు ఇచ్చేటట్లేవు. ఏం పొద్దున్నే పట్టుకొని వచ్చిన మంగళారతి. నేనా పూజ చేసుకుని అంటే తాళం చేయలేదు, తీసుకోవచ్చా? తీసుకో, నీకు అన్ని మంచిగా జరుగుతాయి. కానీ భక్తికి ప్రేమకైతే తక్కువ లేదు, పని మాత్రం విడిచిపెడతలేవు. చాలు కానీ పోయి బట్టలు బోలు పడ్డాయి, ఆ పని చేసుకో. ఇంత కొడితే 6 అవుతుంది, లేపి లేపి అయ్యో తప్పితట్లేదు. ఏం పని చేసుకోవాలి, ఈ పని తప్పితట్లేదు. ఈ ఆడలు దొరుకుతలేరు, లగ్గాలు చేసుకుందామంటే అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటూ అవుతుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు చలిపోయేమన్నది ఉంటది. దాదాన బట్టలు ఆయన దాదాన ఎలా ఎటన్నా సినిమా కన్నా పోతే సాయంత్రం 2 గంటల సినిమా కన్నా ఇంత 5 గంటల సినిమాకి పోతే సపరేట్గా చెప్పాలి. ఇంటి పని ఆర్డర్ చేయాలని నేను చేసి అవుతుంది. ఇది కథ పెద్ద రామాయణం అవుతుంది నాకు. ఈ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఎప్పుడు చేసుకోవద్దు, అగ్రిమెంట్ పెళ్లి ఎవరు చేసుకోకూడదు. మా దోస్తు గారు పొద్దుగానే ఫోన్ చేస్తాడు, కళ్ళాడడానికి పోదామని మరి వెళ్తాడు. ఏమో నాకు నా ఇంట్లో పని నాది నాకు ఉన్నది. అబ్బా వాడే ఉన్నాడు, అదేలే ఉన్నాడు వాడికి 100 సంవత్సరాలు. ఇది ఉంది కొత్త నెంబర్ వచ్చింది. మా దోస్తు కాదని ఎవరబ్బో. హలో ఎవరు? నువ్వా నాగరాజు, చెప్పు. అయ్యో ఇక్కడికి వచ్చినావా? ఏడా బస్ స్టాండ్లో ఉన్నావా? వస్తున్నా, బస్ స్టాండ్లో కూర్చో. ఎండలో పోవాలి పాపం బాగా రోజులే అడగాలి, ఇంత మందు తాగిపోయాలి పాపం అక్కడ. అగో ఏంది, ఏమో తయారయ్యేట పోతాను. మా ఫ్రెండ్ వచ్చిందంట, పత్రికలు పట్టుకొని తోడుకొని వస్తా ఇంటికి. ఇంట్లో పని అయిపోయిందని ఎగేసుకొని ఉరుకుతానవా? అగో మా ఫ్రెండ్ వచ్చింది పత్రికలు పట్టుకొని. ఇప్పుడు అన్నం కూడా వండినవా? బియ్యం పెట్టినా పప్పు మరుగుతుంది. వచ్చేసరికి మంట కమ్మి చేసినా పోతున్నాను. తొందరగా 5 నిమిషాల ఈడున్నట్టు రా. మళ్ళా అత్తడు కానీ నువ్వైతే ఆయన ముంగట ఆయన ఏం మాట్లాడకు, కొంచెం అన్నం పెట్టు ఆయనకు. చేసే తక్కువ నాకు జాగ్రత్తలు చెప్తానవా? నువ్వు పోయి సక్క రాపో. ఇంత మందా చెప్తాం మేము, జర బీర్ రాస్తాం. తాగతో సక్క రాపోతే. అక్క ఉన్నారా? అక్క ఉన్నావా? ఎవరు? మా అక్క, నేను ఇక్కడనే దిగిన పోర్షన్లా. అవునారా, రా కూర్చుందురా. ఏం దొయ్యక ఇక్కడికి వచ్చినాం. కూర్చో అక్క. సరే అక్క, కూర్చుంటా. కూర్చో, నేను పోయి నీళ్ళు తీసుకొస్తా. సరే అక్క. అమ్మో మస్తు పెద్దనే ఉంది ఇల్లు, మంచిగా ఉంది ఇల్లు. ఇగోరా. అక్క ఎప్పుడు వచ్చిర్రా మరి? నిన్ననే వచ్చినాం అక్క. అవునా? మీకు ఏమైనా పిల్లలా? కొడుకు అక్క. కొడుకా? మీ ఆయన ఏందక్క మొత్తం బంగ్లా నుంచి వెళ్తున్నా, మీ ఆయననే పని చేస్తాడు. ఓ అదారా, అది నేను పెళ్లి చేసుకునేటప్పుడే మా ఆయనకు అగ్రిమెంట్ రాసి పెట్టిన. నన్ను చేసుకుంటే నా తమ్మును చూసుకోవాలి, నాకు ఇంట్లో పని చేసి పెట్టాలి, నేను ఏం పని చేయనంటే నన్ను చేసుకోవాలని అగ్రిమెంట్ రాసి పెట్టిన. అవునా అక్క? అందుకే నా మొగడు చేస్తాడు అట్లా. నీ పని మంచిగా ఉంది అక్క. ఏమో ఇక అందరికి ఉంటది అదృష్టం. అమ్మో. ఇంకా తిన్నవారా మరి? తిన్నా అక్క. వంట చేసిరా మరి? ఇంకా ఆయన వాళ్ళ దోస్త్ వచ్చిందని వేయిండు, ఇంట్లో పప్పు పెట్టిండు.
పోయిండు. ఆయన ఆయన రావాలి, అన్ని పెట్టాలి, నేను తినాలి. అంతేనా అక్క? నేను ముట్టాలి, ఫస్టే పెట్టుకున్న అగ్రిమెంట్ అని. అవునా? ఏంటి ఇక నాతో ఏడైతుందనే ముందుగా అగ్రిమెంట్ రాపించుకున్నాను. అవునా అక్క? అప్పుడు మాకు కూడా తెలిస్తే మేము కూడా రాయించుకుందాం అగ్రిమెంట్. మరి మంచిగా ఉండేది. మంచిగా అట్లనే మంచిగా ఉండు. మా ఆయననైతే గిట్టున్న పుల్ల గిట్టు పెట్టాడు మంచిగా. పెట్టి పియాలి, నాలా నేర్చుకోవాలి. మంది ఉంది అక్క. ఇంకా పోయేస్తా, మా బాబు పడుకోబెట్టినా లేస్తాడు కావచ్చు. అవునా? సరే, నీకు ఎప్పుడైనా బోరు కొట్టినప్పుడు ఇక్కడికి రా. సరేనా? సరే. అమ్మో ఇంకా రావన్నట. అమ్మో వాడకట్టంతా ఏమంటారు దీనిలోకి ఏడ్చా. ఇంకా నా మొగాడు ఉంచాడు. అమ్మో వాడకట్ట అందరు నన్నే ఆడిపోసుకుంటా. మౌనిక, అగో ఏంది, ఏమో ఊరు మీద పడ్డట్టే. అయ్యో, వచ్చినావా? వచ్చినాము. మా ఫ్రెండ్. నమస్కారం. కూర్చోండి, నీళ్ళు తీసుకొస్తా. ఇగో అన్నయ్య. నాకే చెల్లమ్మా. అన్నయ్య తమ్ముంది పెళ్ళి, తప్పకుండా రావాలి. సరే సరే అన్నయ్య. సరే అన్నయ్య, వస్తాను తప్పకుండా. అందరు రాండి, వెళ్తాను. మరి ఎటు పోతావు? ఈ ఆగు, అన్నం తినిపోదు. ఆగు, అన్నం తింది. ఆగు, కూర్చో. అన్నం పెట్టు. అవునన్నయ్య, కొంచెం తినిపోండి కదా, ఎండ అయింది. సరే, కొంచెం తినిపో ఎండకు. అన్న, అన్నం తిందుదా. అన్న కూర్చో. చాలమ్మా. మా ఫ్రెండ్ సుతా విలువపోయినావమ్మా, తినటాడుగా కలిసి. అబ్బో, ఆయన నాన్న తాగున్నాడు కదా, తర్వాత తింటాడు. పండుకున్నాడు కదా, పండుకొని తిను. అయితే తిను. పచ్చడి అయ్యా నాన్న. వద్దమ్మా, అయితే చాలా ఎక్కువ. చాలా అని చెప్పినా కదమ్మా. అన్న చికెన్ తేవాలా? తేండి అమ్మా. చికెన్ పోయా నాన్న. తేండి అమ్మా. కొంచెం మటన్ వేసుకో అన్న. తీసుకురామ్మా. మంచిగా ఉన్నాయా అన్న కూరలు? ఏది అడిగిన ఇదే పోతున్నావు అమ్మా. మరి మా ఇంట్లో గిదే ఉంటది అన్న. మా ఇంట్లో పప్పే మాకు అన్ని తీరులా. మా ఆయన ఇదే అండి పెడతాడు మాకు. ఇదే అన్నము, ఇదే పప్పు, ఇదే చారు అనుకో. తిన్నా అన్న. గుడ్డ వేసుకుంటావా? అయ్యమ్మా. ఏందమ్మా గుడ్డని పప్పే పోతున్నావు? చెప్పిన కదన్న, మా ఇంట్లో ఇదే అండి పెడతాడు, మేము ఇదే తింటాం. మాకు అన్ని తీర్ల కూరలు అంటే ఇది ఒకటే. ఇదే పెట్టి కడుపుతాను. చాలే అమ్మా, వెళ్ళిపోతుంది ఇక. అంతే. మావాడేమో తాగాడ చికెన్ మటన్ అన్నాడు, ఏది చూసినా పప్పే పోతాను. మటన్ అదే, చికెన్ అదే అంటాను. వీళ్ళు పెళ్ళికి రాకపోయినా వస్తుంది. పోతాను ఇక. తిన్నావా? తింటే కడుపు నీడ తిన్నట్టే ఉన్నది. ఫోన్ చేస్తాను. చేరిందా పాపము. నేను తాయిపాంటి ఆగమం అయిపోయింది. ఫోన్ చేసి అడుగుతా పాపం ఎట్లా స్కూల్. నేను ఆగమం మంది అయిపోయింది. హలో హలో, నాగరాజు చేరినావా? చేరినా. అది నాకు కొంచెం తాగతాక బీగా కన్నట్టున్నట్టు అయింది. నేను అర్థం అనుకున్నా. చేరినా కదా? చేరినా. తిన్నావా? అన్నం తిన్నావా?
బాగానే పెట్టిందిగా అదే పప్పు వచ్చి మటన్ చికెన్ అంటది ఏమో మీ ఇద్దరు బతకలేదు నాకేం అర్థం కాదు ఇంకా మటన్ చికెన్ అని పప్పు వస్తుంది అందుకే వేనా ఉండండి పెళ్లి కత్త మంచిది లేకుండా లేదు ఏమే ఉన్నావా పన్నవా ఏంది లేచినావా నువ్వు తాగింది దిగిందా నాకు తాగిన దిగింది మా దోస్తు గారిని మంచిగా అరుచుకున్నావాడే కదా అరుచుకోపోతే తాగొచ్చు నువ్వంటే నేను అరుచుకోవాలా ఇంట్లో అన్నం కూర వండకుండా వేయినావు నీ సోపతి కూడా ఎప్పుడు పెడతాను అనుకుంటాను నిన్న ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంది నీ తమ్ముడికి పెట్టారు కూర్చుకున్నావా అంటే ఎవరు నేనా అండి పెట్టుకోనుంటివి నీ ఫ్రెండ్కి నేను చికెన్ వేసేదాన్ని నేను చికెన్ బగన్ పెట్టి పెట్టినా మీ తమ్ముడు తినిపోయినా ఇంకా నువ్వు తాగింది కాకుండా నా మీకు నోరులు ఎత్తానమే నీకు ఎక్సల్ బాగా అవుతుంది నువ్వు ఇంకోసారి తాగెత్తావా ఇంకోసారి నాకు నా జోలికి నా వార్తకు వచ్చిన అనుకో వీళ్ళు వచ్చిర్రు వాళ్ళు వచ్చిర్రు అన్ని పెట్టాలి చెయ్యాలని నాకు లేక నేను పోయి వండుకున్నా నన్ను డిస్టర్బ్ చేసిన మాత్రం నీకు తోలు వచ్చిపోతుంది నేను చెప్తాను మా దోస్తు చేసుకో దీని జోలికి పోవద్దురా నాయన పరికంపన్నట్టే ఉంది దీన్ని ఇంకా అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నా దీని తమ్ముని ఆదడానికి చచ్చిపోతున్నా ఈ పెద్ద రామాయణం అవుతుంది ఇది ఎట్లనేమో ఈయన ఒకసారి ఏం మాట్లాడడం అర్థమవుతలేదు ఈ తల్లి నన్ను కొట్టినట్టు ఇంకేం పెళ్ళా ఇది నేనేమో అంత ఇది అంత ఇది ఎటు అర్థం కాకుంటున్నది ఏం చేయాలి ఏం కథ అయ్యో ఆగు చెల్లెమున్నదా ఏం చెప్తానే దా వస్తానవా ఇప్పుడే ఆయన అటు ఫ్యాన్ గాడి ప్రాధాన్యత కూర్చున్నా లేదు మరి బాగా ఉడకపోతే కూర్చో ఫ్యాన్ కింద కూర్చో ఇప్పుడే వస్తాను అయితే ఇప్పుడే వస్తున్నా మంచిగా ఉన్నదా అందరం మంచిగా ఉన్నారు చెల్లె లేదా ఒక్కనే ఉన్నట్టున్నావు మరి అమ్మాయి పొద్దుగా ఇప్పుడు పెట్టింది అయినా ఇప్పుడు దాన్ని లేపితే ఉన్నదే కథ చెల్లె లేదు ఆమె బజార్కి అయింది పదార్కి అయిందా అయితే ఇక్కడ తోటి వేయింది ఏదో కొనకాసుకుంటారా అని పేరు అవునా ఊళ్ళో పని ఉండొచ్చింటి అయితే పనిలో పని ఇక చెల్లెమ్మను కూడా ఊసిపోతా అని వచ్చినాను ఏ పర్వాలేదు కానీ ఆమె ఉంటే వస్తుంది 5 వరకు వస్తుంది ఆగు గంట 2 గంటల వరకు వస్తుంది ఇంకా ఆగు 5 వరకు వస్తా అంటే ఇక మరి నాకు పని ఉంది మరి నేను పోతా నా ఫ్రెండ్ మళ్ళీ ఆయన ఎదురు చూస్తున్నా అన్నం తిరిపో మరి వద్దు గట్లనే పోనీ అబ్బో చెప్తా నేను చెప్తా అద్దు అట్లా అద్దు అన్నం ఉన్నది అన్ని ఉన్నాయి తిను పో ఇప్పుడు అద్దు నాకు మళ్ళీ ఫ్రెండ్ ఎదురు చూస్తారు మళ్ళీ ఏం కాదు కొంచెం తినిపోదు ఇప్పటిదాకా ఏమైనా బా నాకు అన్నం ఎవరు ఇస్తారు ఇప్పటిదాకా ఎండలో వేసిన పండుకున్నాను లేవు అన్నం వేసిన ఎవరు ఉన్నారు నాకు కూర్చో నమస్తే నమస్తే ప్రశ్న బాగుంది ఎట్లా అంటున్నా తమ్ముడు మరి నాకు అన్నం ఎవరు ఇస్తారు బాగానే ఇప్పుడు బాగా అగ్రిమెంట్ పెళ్ళి అది అవునా తమ్ముడు ఏమేమి బాగుంది ఎట్లా పిలుస్తున్నావు బాగా పెళ్లి చేసుకునేటప్పుడు చెప్పినాం కదా మా అక్కను నన్ను ఇద్దరిని చేయాలి మా ఇద్దరికి రోజు అయినా చేయాలి ఏది అగ్రిమెంట్ పెళ్ళి మీ ఇంట్లో పని మొత్తం అయినా చేయాలి పెళ్లి చేసుకునేటప్పుడే చెప్పినాం మా అక్కను నన్ను ఇద్దరిని చూసుకోవాలని అవునా అందుకే ఎట్లుండదా రోజు మా బావనే ఇస్తాడు అన్నం కూర వండుతాడు అవునా అన్ని పనులు చేస్తాడు మొత్తం మంచిగా ఇవి అగ్రిమెంట్ పెళ్ళి మంచిగా ఉన్నది మరి మీ అక్క ఏం చెప్తుంది మరి అన్ని పనులు మా మాట్లాడి పడు అన్ని ఆ ముచ్చట్ల ఈ ముచ్చట్లు చెప్పుకుంటా ఇక్కడ మంత్రాలు ఆగమా చేసుకుంటాం మా పైన నువ్వే రోజు వేసేది నువ్వే కదా అన్నం అంటే ఉంటే తింటే అయిపో కదా నువ్వు అన్నం ఇప్పుడు ఎండలో వేయాల్సి వచ్చిన వచ్చేవారికి అన్నం వేయాలని తెలియదా నేను చేతులు అడుకుని వచ్చేవారికి లేకపోతే వేసుకొచ్చు రాలే నువ్వు వేయకపోతే నేను తిన ఏం లేదు ఇది ఓకే ఇట్లేనా ఇప్పుడు కోపెన బియ్యం పప్పు నీళ్ళతో బాగానే తింటాడు బామ్మర్ది ఈరోజు బాగానే తింటాడు బామ్మర్ది చుట్టమైన పప్పు చూసి ఆగమవుతున్నట్టున్నాడు ఇటే నువ్వే వేసినావు ఇది తిను చికెన్ అనలేదా బాబా
చికెన్ అంటే కూడా చేస్తున్నావు? ఇదే చికెన్ అన్ని అంటున్నా, చికెన్ మటన్ అన్ని మా ఇంట్లో. ఇదే చికెను, ఇదే మటను, ఇదే అన్ని తిను అయితే. అంతేనా? పప్పుతో ఎవరు తింటారు బాబా? చికెన్ ఉండగా ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంటే పొద్దుగా మా చుట్టపడి వస్తే ఆయనకి వేసినాం. ఇది నేను తిన్న పప్పు మరి నాకు వద్దు. అక్కడికి చెప్తా, ఒక పూట అక్కడికి చెప్తా. మాకు చుట్టపైన వస్తే మా పిల్లలు ఏమంటారు, ఇగో ఇదే పప్పు పట్టుకొని అంట, ఇగో ఇదే చికెన్, ఇదే మటను, ఇదే కోడిగుడ్డు అనుకుంటా మా చుట్టపోని మా దగ్గర చుట్టపోడు పాపం పత్రికలు పట్టుకొస్తే ఆయన ఆహ్వానించింది. ఇట్లున్నది మా ఇంట్లో వెళ్ళి ఈ బాబాలే ఇట్లా అగ్రిమెంట్ వెళ్ళి అప్పుడు పిల్లలు దొరుకుతలేరని ఆయన చేసుకున్నా. అగ్రిమెంట్ ఆయన ఏం రాపించారు, ఏదో ఇంత పని చేసే కదా, ఏదో కూరగాయలు వండాలి, అన్నం వండాలి, ఏదో చెదడు వాళ్ళకి ఉంటాం కదా అని ఆయన చేసుకున్నా. ఇప్పటికీ ఇప్పుడు రకమే 10 నెలలు అవుతుంది నాతో చెప్తున్నారు. ఆ తమ్ముడు అక్క గమ్మ చెప్తారు, ఎదురు పిలిచి మాట్లాడించే మరి ఏమవుతుందో ఇక పెళ్లికి వస్తుంది. మరి భలే వేసుకున్నావు అగ్రిమెంట్ పెళ్లి. మీ చెల్లె అవుతుంది కదా, అవునా? ఇక నువ్వు మీకు ఎందుకైనా మంచిది, నీకు మా వెళ్ళి మాకేమన్నది తిరిగిపో. ఇక మీ చెల్లెకి అసలు చెట్టు మహేష్ పోతున్నాడు. అక్కడికి చెప్పు మరి. అక్క లేదా? అక్క లేదట కదా, మార్కెట్ పోయిందట. ఇట్లానే ఉంది. అవునా? అక్క లేదా మరి? అక్క ఉంది, రూమ్ లో ఉంది. అక్క రూమ్ లో ఉందా? అని చెప్పాడు. వీళ్ళిద్దరికి ఇదే గొడవ, ప్రతి ఒక్కటి చేస్తారు. అవునా? రోజు ఇదే పని, ఇదే లేదు. అక్క 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 ఏంద్రా ఏమో నిద్రపోనీయకుండా ఊరుతావు. ఇంట్లో ఉన్నావా చెల్లె? ఇంట్లోనే వచ్చినవే అని అప్పుడే వచ్చినా. మరి బావనేమో మార్కెట్ కూడా అని చెప్పిండు. చెప్తారా నల్లిపుట్లోడు ఎప్పుడు కంటే. అయ్యో, ఆ చుట్టపోడెత్తనేమో మంచిగా చూసుకుంటాడు, నా చుట్టపోడెత్తనేమో అంగడంగడి చేస్తాడు. నా చుట్టపోడెత్తే నాకు ఎప్పుడైనా చెప్పద్దా? అవునా? గిట్లా గిట్లా చేస్తారు మరి. ఎప్పుడు మీ బావా ఏమో ఇటు పోయిండు, బయటకు పోయిండు ఇప్పుడే. తీసుకురాపోరా. అక్క బావ ఇక్కడనే ఉన్నాడు, చెట్టు కిందనే. ఆవురా నేను అంటాను. నల్లిపుట్లోడా ఇటు రారా. దీనికి ఎక్కడ నీకు ఇద్దరు కలిసి మొదట ఎటు మాట్లాడు, ఎవరు నిరంజలేదు ఏం తెలియదు. చుట్టపై కూడా ఎటువంటి మాట్లాడుతుందా? ఎవరు రౌతేస్తా ఏం లేదు, బండి ఎత్తా తీసి. ఆగు రౌతు బయటికి వెళ్ళి తాగు. ఆగో మీ తమ్ముడు బాగానే బలిచి, నేను తమ్ముడు బాగానే బలిచి. మా అక్క ఎట్లా కొట్టినావు నువ్వు? అది ఇంట్లోకి రాని సంగతి చెప్తా ఇప్పుడు. నువ్వు ఇంట్లోకి అయితే రా. నువ్వు ఎట్లా నలుగురు పిలుస్తా, నలుగురు రోజు ఎవరు తప్ప అంటే వాళ్ళని చెప్తారు. పెద్ద మనిషి చెప్తారు మీ లంగతనాలు. సంగతి ఏందో, నేను నలుగురు రోజుకొస్తా బయటలను, మీ సంగతి చెప్తాడు. బావని కొడతారా, బామ్మాని కొడతారా, పెళ్ళాన్ని కొడతారా, పెళ్ళ మౌని కొడతారా, ఇవన్నీ బయట చెప్తారు. నలుగురు రోజుకొస్తా వాడకట్టను. నేను మాట్లాడి మళ్ళీ మా గుద్దరగుతా గుద్దరకు మస్తు కోపడుతుంది. ఆగు బామ్మారి దగ్గర కూడా కొడుతున్నాడు, పందికొక్కలకనే బలిచిండు. దుడ్డే అబ్బో వాడి బలం బాగా. ఓ తాత, ఓ తాత, ఇట్లా ఇక రా తాత, ఈ పంచాయతీ సలగుండా ఇంట్లో బాగా ఒళ్ళు అవుతుంది. ఇగో పెళ్ళమ్మలాలు వెళ్ళి అయితే మా బామ్మారి గారు బాగా దుడ్డకొక్కలే బలిచి నన్ను కొడుతుండే వాడి గురించి ఇట్లా మాట. నువ్వైతే లోపలికి రా. మా బామ్మారి గారు కొడుతుండే నన్ను, వాళ్ళ పెళ్ళమ్మ గణేశు, ఓ గణేశు ఎరా నువ్వు మాట్లాడావు. నువ్వు నామంగా గిన్నెసార్లు కొట్టినావు, ఇంట్లోకి ఎట్లా వస్తావు నువ్వు? రా సంగతి చెప్తే ఇప్పుడు ఏమనుకోకూరి మాట్లాడదాం, కూర్చొని మాట్లాడు. నువ్వైతే రా లోపలికి రా. నువ్వైతే లోపలికి రా. నువ్వు పెద్ద మనుషులు తీసుకొచ్చినట్టు కాదు, నీ సంగతి ఏందో నేను లోపల చెప్తాను. మీరు ఎన్నిసార్లు ఏం చెప్తున్నారు, ఎన్నిసార్లు ఎంతమంది ముంగట ఆహ్వానిస్తున్నా తెలియదా? నువ్వు రారా తమ్ముడు, నువ్వు మా చుట్టప్పుడు వస్తే నువ్వు
వాడిని ఎట్లా అరుచుకున్నావో మాకు తెలియదు వాడు పోతే చెప్పిండు అమ్మ ఇగో ఇట్లా వెళ్ళి పెడతాను ఇటు పక్కకు మీరు ఏమైనా చెప్పు ఆమెకు ఆమె ఉన్నది కానీ ఎటు అర్థం అవుతలేదు ఆమె ఎటు చెప్తలేదు ఆడళ్ళు మగవాళ్ళు ఎట్లా మాట్లాడాలి ఏం చెప్పు నేను పని అనేది అసలు ఎటువంటి అదే పడుతుంది మంది మీదకి అది మొగల మీద మాట్లాడే మా పద్ధతికి అదేనా ఇది నువ్వు మాట్లాడే అందరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నావు ఆడలు ఎట్లా మాట్లాడే మొగలు ఎట్లా మాట్లాడే అది తెలుసు రావురు లొల్లి పెట్టుకోకూరి ఏనుగు లొల్లి పెట్టుకుని రావురు ఆగుర్రి మేమెందుకున్నాం అరే ఆ తమ్ముడిని చూసుకొని ఆగుతలేదు ఆడు ఊకుంటాడు ఇట్లా దాని ఆడు బాగా బలిసి నువ్వే చూస్తున్నావు కదా వాళ్ళు మాట్లాడేది ఎట్లా మాట్లాడుతున్నావు చూస్తున్నావు కదా బలుపు మీద మీదకి ఎట్లా వస్తున్నావు మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇట్లకు మధ్య మధ్య పోతలు తయారు చేసి నేను బాగా తెలుసా ఇష్టమైన మాట్లాడతాను మాట్లాడుతుంది ఇక బాబాయ్ చూడు తాత ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు ఏమని చెప్పిండు మిమ్మల్ని నేనే చూసుకుంటా నాకు పిల్లలు ఎవరు ఇస్తలేరు నేను అగ్రిమెంట్ పెట్టుకుంటా ప్రతి పని నేను మీకు చేసి పెట్టా అన్నప్పుడు చేసి పెట్టాలి కదా చుట్టూ వచ్చినాక గిసి పెట్టి పోతే నేను ఎందుకు చేస్తా పని నేను చేయను అగ్రిమెంట్ పెట్టుకుంటే ఎందుకు చేస్తా ఏడుంటది చెప్పుకోండి నీ కష్టం ఏదో ఆయన కష్టం ఏదో చెప్పుకోండి నీ చేతులు ఇరిగిపోయి మాట్లాడకు నోరు ముయ్యి అది నోరా మోరా రెండు అందుకుని నోరు ముయ్యే నీకు నోరు బాగా పెట్టిడు దేవుడు నోరు ముయ్యి మూతా లేదా నేను అప్పటి సంజాయించాలి కానీ కొట్లాడుకుంటే పరిష్కారం అవుతుందా ఇప్పుడు పెద్దలు దొరకచ్చు వాళ్ళతో చెప్తాను నువ్వు చూస్తున్నావా ఎంత వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఎట్లా మాట్లాడేది నువ్వు చూస్తున్నావు కదా నువ్వు అంతకంటే వచ్చి వ్యాపారం ఎట్లా కథ అని చూస్తున్నావు నువ్వే చెప్పాలి పెద్ద మాట్లాడేదా చెప్పు వీళ్ళు అప్పటి నుంచి వీళ్ళు అట్లే చెప్తారు వెళ్ళి పెట్టుకుంటా ఉన్నారు అగ్రిమెంట్ అంటే వీళ్ళు అగ్రిమెంట్ పెళ్లి అంటే నాకు కూడా అర్థమవుతలేదు వీళ్ళ తోళ్ళు అదే మరి ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి ఎట్లా ఎగో అనుకుంటారు ఒకరి మీద ఎవరి తప్పు జరిగిందని చెప్పుకుంటూ తెలుస్తుంది అదే కాదా అదే నీ బాధ నువ్వు చెప్పు చెల్లమ్మ నీ బాధ తర్వాత మాట్లాడుకుందాం అడుగుతా చూసండి ఏం జరిగింది ఇంట్లో బాగా లొల్లి అవుతుంది ఇది ఏం జరిగిందో మంచిగా చెప్పు ఏం లేదు బాపు మా ఇంటికి లగ్గానికి అని వచ్చిండు ఈయనకు పిల్లలు ఎవరు ఇస్తలేరు అని ముచ్చట మాకు తెలిసింది ఇక మనకు అయ్యవ్వ లేరు కదరా మరి ఎట్లరా ఆయన ఒక్కడే ఉన్నాడట అని చెప్పేసి మేము సుధరాయించుకొని మాట్లాడుకున్నాం అంతలోపే వీళ్ళు ఫోన్ చేసారు ఫోన్ చేసినాక నేను ఒక ఒప్పందం పెడతా మీకు నేను మీకే 1 సంవత్సరం పాటు పని చేస్తా ఈ తమ్ముని కూడా నేనే చూసుకుంటా అని చెప్పేసి మాట్లాడి ఒక ఒప్పందం మీద పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక ఇయ్యాల రేపు మంచిగా లేదు ఈయన పెళ్లి కోసమే నన్ను చేసుకుంటుండా లేకుంటే ఈయన ఆయనకి ఎవరు లేకపోయా మాకెవరు లేకపోయా మమ్మల్ని ఏమైనా చేసినా దిక్కులేదు అని చెప్పేసి నేనేం ఆలోచించుకున్నా అంటే ఈయనకు కూడా నేను నా మనసులో అనుకున్నా ఆయనకు కూడా నేను చెప్పలే ఈయన సంగతి ఏందో తెలుసుకోవాలి ముందు మమ్మల్ని ఏమన్నా అంటాడేమో అనుకొని నేనేం చేసిన సరేది ఈయన ఒప్పందం ప్రకారమే నేను ఉంటా అన్నట్టు అదే ఒప్పందం గురించి నేను ఆయనకే పనులు ఎప్పుడు పెట్టినా నాకు ఆయన ఇష్టం లేదు ఆయన మీద కోపం లేదు అన్నట్టు అట్లా లేదు ఆయన అంటే కోపమే లేదు ఆయన అంటే బాగా ఇష్టం కాకపోతే మేము అయ్యవ్వలేనలో మమ్మల్ని ఏడ ముంచాడో మాకు తెలియదు అన్నట్టు నేను ఆయన మీద కోపపడతాను నాకు అంతే తప్పించి ప్రేమ చూసుకుంటాడే లేదా అని చెక్ చేసిన అంతే అయితే ఏం జరిగింది మరి ఇట్లా కొట్లాట ఎందుకు జరుగుతుంది ఏం లేదు మొన్న అలా సుట్టపైన అంతే తాగచ్చి పండుకున్నాడు తాగచ్చి పండుకున్నాక ఈయన పండుకున్నాక నేను ఆయన దగ్గర ఏమని మాట్లాడాలి ఏం చెప్తా సొయ్యి లేకుండా తాగుతాడా బాబు చెప్పు ఒకసారి తాగచ్చి పండుకున్నాడు సుట్టపైన నేనే పెట్టినా ఒంటరి వాళ్ళని అనిపిస్తారా ఆయనకి ఇంట్లో ఎవరు లేకపోయా నాకు
ఇంట్లో ఎవరు లేకపోయి ఆయన ఎవరో వచ్చిండు వాళ్ళు దోస్తాడ మళ్ళీ సుట్టపైన కూడా కాదు సుట్టపైన అని నేను మీకు చెప్తాను కానీ అలా దోస్తాడ ఆ దోస్తతోటి నేను ఎట్లా మాట్లాడాలి నా తమ్ముడు కూడా నాకు ఇంట్లో లేకపోయి అని చెప్పేసి నేను సపరేట్ ఆ రోజు కొంచెం చిన్నగా కిరికిరి అయింది మాట్లాడుకున్నా ఇంట్లో పోయి వండుకున్నా అంతలోపే ఇగో మా సీనన్న వచ్చిండు మా సీనన్న వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నా అచ్చుడితోడే ఈ అన్నకి చెప్పిందట అది లేదు ఆ ఊళ్ళతో చీరలు నగలు కొనుక్కోవడానికి అయింది చెప్పిందా ఇంట్లోనే వండుకున్నా బాబు నేను లేనని చెప్పి మా అన్నకు అబద్ధం చెప్పిందట ఇక ఈ విషయంలో కోపం వచ్చి నేను ఎట్లా పడితే అట్లా తిరిగితే నన్ను కొట్టినాక మా తమ్ముడు మా అక్కను కొడతావా అని చెప్పి మా తమ్ముడు ఉరికిండు అంతే లెవెల్ తప్పు ఉందా మీరే చెప్పు ఏం జరిగిందయ్యా మీ ఆమె చెప్పింది ఇంట్లో జరిగింది ఏం జరిగిందో మీ ఆమె చెప్పింది నువ్వు కూడా ఏం జరిగిందో చెప్పు ఇప్పుడు ఆమె చెప్పింది ఓ రకంగా ఉన్నది రోజు నన్ను ఆట ఆడిచేది ఓ రకంగా ఉన్నది ఇప్పుడు ఆయన ఏమంటుంది నాకు ఇష్టంగా అయితే నీతోటి నన్నేమో ఆట ఆడేవాటి నేనే బట్టలు విన్నానట నేనే కూర నేను ఒప్పుకున్నా ఫస్ట్ లా సంతకం పెట్టిన అగ్రిమెంట్ వాళ్ళ చుట్టాలను కూడా పెట్టినా ఒప్పుకున్న మాట నిజమేనా కాజమే రాసుకుని ఒక సంవత్సరం పాటు ఆమె చెప్పినట్టు వినాలి తర్వాత కలిసిమెలిసి ఉండాలి అన్నారు ఒక మాట సరే అని వింటున్నా ఇప్పుడు 10 నెలలకు వచ్చే నిన్నమ్మన్నా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి ఏంది అని నాకు మొన్న నేను అడిగితే నన్ను కూడా కొట్టింది పోతే ఆయన నేను కొట్టాలంటే ఇవాళ మళ్ళా ఇష్టం వచ్చి మాట్లాడతారు మరి మీ దోస్తు వచ్చినప్పుడు నువ్వు తాగి పండుకున్నమాట నిజమేనా మీ ఆమె చెప్తుంది అప్పుడే పడింది పోయినా నేను అబద్ధాలు ఆడతాను ఎందుకు ఉన్నది చెప్పుకోవచ్చు కదా పెద్ద మనుషులు తీసుకొని వచ్చినప్పుడు అన్ని ఒప్పుకోవాలి పడినా అంటే కదా పడుకున్న ఈయన మాడుకున్నా కుడిచినా అన్నం పెట్టినాడు కదా పెట్టిందా దోస్తేనే పెట్టింది పెట్టాలి పండుకున్నా అవును పెట్టింది అంటే ఫ్రిడ్జ్ లో చికెన్ ఉండే చికెన్ వేయలేదు అలా చికెన్ ఇంత పప్పు వచ్చిందంటే అదే చికెన్ అనుకో అదే పప్పు అనుకో అని ఆయన అట్లా అంటే అదే పప్పు అనుకో అదే చికెన్ అనుకో అదే మటన్ అనుకో అనుకుంటా పెట్టిందట ఆయన వెనక 5 గంటలకు లేచి నేను ఫోన్ చేస్తే ఇట్లా పెట్టింది మీ భార్య అని నువ్వు పెళ్లికి వచ్చినట్టు అమ్మో మీకు ఇంకో తప్ప రావద్దని నన్ను నాకు చెప్పిండు అడిగినందుకు నన్నే కొట్టింది మన కొట్టింది అన్నాడు వాళ్ళ సొంతం అయితే నేను అది అరుచుకోవాలి అని ఆమె నన్ను అరుచుకోదా మా సొంతం పని అంటే అరుచుకోదా ఎవరైతే ఇష్టపడినట్టు మాట్లాడుతుంది ఏదో తల్లిదండ్రులు లేరు అని చేసుకున్నా ఏదో ఉంటారు కదా అని అలా మమ్మీకి లెక్కమైన కూడా నేను తప్పని చెప్పిన ఇవన్నీ విడిచిపెట్టి నాకు పడుతుంది ఇదే అర్థమైతే అదే అడుగుదామా అనిపించి మీరే చెప్పుర్రి మేము ఇప్పుడు నేను పోయి బయటికి పోయి చికెన్ మటన్ తీసుకొచ్చేదాన్ని అయితే కాదు నువ్వు తాగనీకి పోయిన మనిషి ఇంత చికెన్ పట్టుకురావాలి ఫ్రిడ్జ్ ఉన్న కూర అంటే మొత్తమే చల్లగా ఉండే నువ్వు వచ్చేసరికి పప్పు పెట్టిపోతువి ఆ పప్పు అన్ని పెడతా గానీ ఆ చికెన్ ఎట్లా తోస్తా చెప్పు ఆ టైంకు నేను ఉన్నది వేసినా చెప్పిన చికెన్ లేదు మటన్ లేదు దోశడు వచ్చినప్పుడు నీకు సోయి ఉండాలి కదా నాకేం సోయి ఉంటది నేను ఆడదాన్ని ఏడు కనిపోతా చెల్లె ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంది అన్నప్పుడు తీసి గరం చేసి సుట్టపైన వచ్చినప్పుడు పెడతా అయిపోవు కదా వీళ్ళు ఉండకపోగలరు అది అన్న నిన్నడు కూర అని పెట్టలే అన్న ఇప్పుడు నాది పోతేంది అయినది పోతేంది నాకు ఇష్టం లేదన్నట్టు ఉంటలేను ఆయన పెట్టిన ఒప్పందం ప్రకారమే నేను ఆయన చూపెట్టిన తప్పించి నాకు ఆయన మీద కోపంతో కాదు అది నిన్నడు కూరనే నేను పెట్టలేదు ఇప్పుడు నిన్నడు కూర పెట్టినట్టయితే పలాను భార్య నాకు ఇంటికి పోతే నిన్నడు కూర పెట్టిందని అంటారని చెప్పి నేను పెట్టలే పప్పు కూర వేడిగా ఉందనే గదే పోసిన నేను ఈయనకు ఉండాలి కదన్నా నేను ఏడికి పోతా చెప్పు ఒకసారి కరెక్టే కదా మరి అది కూడా నువ్వు చూస్తున్నావు నీవు కట్టిన మా బావ ఏమన్నాడు ఆ బావనే అన్నమాడతాడు వాడు కూడా అది ఏం చెప్తున్నాడు ఇట్లా అనగా చెప్పు అది నేను అడిగిన అదే అది కూడా అడుగుతున్నా ఆయన అది ఏం చెప్తాడు ఇట్లా అన్నమాడుకోడు అసలు నేను అట్లా చెప్పలేదు మాకు సాకిరి వేయాలని నేను పెట్టుకోలే ఆయన ఒప్పందం అంటే ఇది ఫ్యూచర్ ఇది ఒరిజినల్ ఫ్యూచర్ టీవీలలో వచ్చేది బయట కనిపించేది అట్లా నేను అనుకోలే ఆయనకు నిజమైన జీవితం కాబట్టి జీవితంలో ఇవి ఉన్నాయి కాబట్టి నేను నాకు అట్లా కావాలనే చేశాను నేను నీకు తెలవాలని చేసిన బాబు నువ్వే చెప్పు బాబు ఒకసారి నిజమైన జీవితంలో ఆమెకు అర్థమైతే చెప్పు నేనేమంటలేను నేను మధ్యలో చూసుకుంటా
కాకపోతే ఈ చిన్న చిన్న నువ్వు రావద్దు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళకట్లు ఎక్కడ వెళ్తున్నారు అందరూ. బాపు నిజమైన ఆ, జీవితానికి అంటే- టీవీలలో వచ్చే జీవితానికి నువ్వే చెప్పు బాపు. ఆయనే ఒప్పందం పెట్టుడు అది తప్పు. ఆయనే తెలిసి పెట్టినో తెలియక పెట్టినో నలుగురికి అర్థం కావాలన్న ముచ్చటకే నేను ఇంత చేసినా గానీ నాకు ఆయన ఇష్టం లేక కాదు, ఆయన మీద కోపం ఉండి కాదు. కొద్దిగా నువ్వే చెప్పు బాపు, ఇది నిజమైన జీవితం కదా. ఒప్పందం సంగతి చెప్పు వాళ్ళకు. ఆ ఒప్పందం మంచిగా వీళ్ళకి ఏదైనా ఒకటి గట్టి పరిష్కారం చెప్పిపోను. ఎప్పుడు పక్క పొంటి అటు ఇటు పోమో, ఎప్పుడు ఉళ్ళే ఇట్లా. అవును బిడ్డ. ఒక్కసారన్నా ఇల్లు కలిసి ఉన్నది చేసేది ఏం లేదు. అట్టి ఎప్పుడు ఒళ్ళు కొట్లాటలే. అట్లనా? బావ మీద ఉరుకుతాడు, బావ మీద కురుకుతాడు. చిన్నపిల్లలు ఆట అనుకుంటుర్రో ఏమనుకుంటుర్రో తెలియదు. అగ్రిమెంట్ కరెక్ట్ లేదు వీళ్ళది. మంచి అగ్రిమెంట్ అనేది కరెక్ట్ లేదు, వీళ్ళు కరెక్ట్ గా పరిష్కారం చేసిపోయారు. అగ్రిమెంట్ అంతే ఇవన్నీ తీసేసి వాళ్ళకి మంచిగా ఉండే కలిసిమెలిసి ఉండే ఒకటి చెప్పేసి. అమ్మా నీకు మీ ఆయన అంటే ఇష్టమేనా? ఇష్టమే బాపు, ఆ? ఇష్టమే. అందులో తేడా అయితే ఏం లేదు కదా? లేదు, ఇష్టమే, మనస్ఫూర్తిగా ఇష్టమే. ఇప్పుడు నీ విషయం గురించే మీ తమ్ముతో కొట్లాట వచ్చింది కానీ మీ తమ్మునికి వేరే కోపం అయితే ఏం లేదు కదా వాళ్ళ బావ మీద? ఎన్నడేమనలే, నా వల్లనే ఆయన మీద చెయ్యి. ఎన్నడేమనలేదు. ఎన్నడేమో అవునా? మీ బామ్మది వాళ్ళ అక్క విషయంలో నీతో కోపానికి వచ్చిండు తప్ప వేరే ఎన్నడేమనలేదు కదా నేను? అంతే. ఆ అక్క విషయంలో అత్తని కానీ ఇంకా ఇది చెప్పాలి, మీరే చెప్పు. నా దగ్గర రాకుండా చెప్పు అంతే. మ్యారేజ్ కూడా సరే అమ్మ, ఇప్పుడు మీరు ఏదో అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు. అగ్రిమెంట్ అనేది జీవితానికి అగ్రిమెంట్ ఉండదు బిడ్డ. ఎందుకంటే మీరు కాగితాల మీద రాసుకోవచ్చు, కానీ రేపు నీకు ఆరోగ్యం బాగుంటుంది, లేకుంటే ఇంకో వాళ్ళకు బాగుండదు, లేకుంటే బాగుండకుండా అవుతుంది, మీ ఆయనకు బాగుండదు, రేపు నీకు సంతానం అవుతారు. ఈ అగ్రిమెంట్లు అన్ని పనిచేస్తాయా బిడ్డ? మనం అనుకున్నట్టు జీవితం నడుస్తుందా? నడవదు కదా. అందుకోసం ఈ అగ్రిమెంట్ పెళ్లి అనేది ఇప్పటి నుంచి మీ మీ దృష్టిలోకి తీసేయండి. అది ఉండని, అది ఏమైనా వేసుకొని మీరు ఆ కాగితం ఎక్కడైనా వేసుకోండి, కానీ మీరు ఆ అగ్రిమెంట్ అనే మాట మర్చిపోండి. ఆయననే చెయ్యాలి, నేనే చెయ్యాలి, ఆయననే మా చుట్టాలను అరుచుకోవాలి, లేదా వాళ్ళ చుట్టాలను నేను అరుచుకోను అనే మాట ఎవరి దగ్గర కూడా రావద్దు. విన్నావా బిడ్డ? అందుకోసం నువ్వు ఆయన మాట వినాలి, ఆయన నీ మాట వినాలి. మీరు సంసారానికి 2 చక్రాలు అసంటోళ్ళు కాబట్టి మీరు సవ్యంగా ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ. ఏం పనికిరాదు, అగ్రిమెంట్ కూడా చింపేసుకోవాలి. అందుకోసం ఇది చిన్న విషయం, ఈ చుట్ట పైన వస్తే అరుచుకునే విషయంలే కదా బిడ్డ మీకు తేడా, అంతేనా కాదా? అంతే. కాబట్టి ఈ కానుంచే ఎవరు చుట్టపోళ్ళు వచ్చినా, ఎవరు ఉన్నా లేకున్నా, ఆయనున్నా నువ్వున్నా మంచిగా అరుచుకోండి. ఏమయ్యా ఏం చెప్తున్నా? ఈ అగ్రిమెంట్ అనేది మర్చిపోండి. నేనే చేయాలి, నువ్వే చేయాలి అనేది కాదు. నీ పని నువ్వు చేసుకో. మొగోడు బయటకెళ్ళి పని చేసుకొని పైసలు తీసుకురావాలి ఇంట్లోకి. ఆమె ఇంట్లో సంసారం వెళ్ళ తీసుకుంటూ పైసలు పొదుపు చేయాలి. చేతనే రేపు మీకు పిల్లలు జరగాలి అయితే మీ పిల్లలు బతుకుతారు, రేపు మీరు లగ్గాలు ముహూర్తాలు చేయగలుగుతారు. అవునా కాదా? అవును అవును చెప్పు, ఆమెకి చెప్పు. అందుకే చెప్తున్నాం మేము. అక్కకు తమ్మునికి ఇద్దరు చెప్పు, ఇద్దరికి మంచిగా చెప్పు. అంతే. నా తోడికి ఆధారపడాలి చేసుకుని నేను మధ్యలో చూసుకుంటా. నువ్వు కూడా, నీ పేరేం పేరు? మహేష్. నువ్వు బావకు విలువియాలి. ఎప్పుడు కూడా బావ మీదకి పోవుడు అది ఇది మాట్లాడద్దు. ఏదైనా విషయం ఉంటే ఎవరైనా పెద్ద మనుషులను మా సూటలో పిలవాలి, ఇట్లా మా బావ తప్పు చేస్తుండని చెప్పాలి, కానీ బావ మీదకి పోవద్దు. ఎప్పుడైనా బావ నీకంటే పెద్దోడు అయినా కాకుండా నువ్వు బావకు విలువియాలి. విన్నావా? బావ మీదకి పోవద్దు. నీ పనేందో నువ్వు చేసుకో. నువ్వు ఇంట్లో ఉండు, కానీ నీ బయట పనేందో పోయి చేసుకొని రా. నీ బ్రతుకుదేరు ఏందో నువ్వు చేసుకో బిడ్డ. రేపు పొద్దుగాల నిన్ను ఒకరు చేసుకున్నాక కూడా మనకి ఇటువంటి సమస్యలు వస్తాయి. విన్నావా? అందుకోసం నీ బ్రతుకుదేరు జడగొట్టుకోకు. నీ అక్క మంచిగా ఉంటుంది, మీ బావ మంచిగా ఉంటారు, అందరు కలిసి ఉంటారు. ఈ కానుంచి ఏం బాగలేదు. తప్పైందని చేయి పట్టుకో మీ బావది. అట్లా మాట్లాడుతూ మంది మాట. సరే సరే, ఈ కానుంచి అయితే కలిసి ఉండరు అందరు మంచిగా. మొన్న తారవా చేసింది కానీ అంతకు తారవా చేసింది, అక్కడే చేసింది. అవన్నీ పెట్టుకోవాలి, అందరు కలిసి ఉండాలి, రోగల పనాలు చేసుకోవాలి. సరేనా? బాపు మంచిగా చెప్పిన పంచాయతీ గదే బిడ్డ. ఎవరైనా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, కలిసి మెలిసి అందరు మంచిగా ఉండాలి. మీరు కూడా దగ్గర మంచిగా చూడు, అప్పుడప్పుడు వచ్చి చూడు.
వాళ్ళకి ఏదైనా ఉంటే బాబు, బావకు మంచి ఇంకా thumbs up చేస్తాను, thumbs up. ఇక ఇప్పుడు ఏ వద్దు. నేనేం thumbs up తీసుకొస్తా, స్మైల్ తీసుకొస్తా. ఏమొద్దు, ఏమొద్దు, మీరు కలిసి ఉంటే అంతే సంతోషం. పోయేస్తాం మేము పోయేస్తాం, అమ్మ పోయేస్తాం. మంచి ఓకే. మంచిగా కూడా ఉండదు నువ్వు మంచిగా ఉంటేనే డొల్లు అన్నది రాదురా ఇంట్రా. మీరు మంచిగా కూడా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, చూసిరు కదా మన సతీష్ ఆరెంజ్ యూట్యూబ్ ఛానల్ ని. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఏదో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, కొంచెం సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కూడా కొట్టండి కింద.